హైదరాబాద్లో సొంతిల్లు కొనుక్కోవాలనే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరిగిపోతుంది. బయ్యర్ల నుంచి వచ్చే డిమాండ్కి తగ్గట్టే ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నారు బిల్డర్లు. ఇక కొనుగోలుదారుల నుంచి జరిగే ఎంక్వైరీలో అఫోర్డబుల్ ప్రైస్ హౌసెస్ నెంబరే ఎక్కువగా ఉందంటున్నారు. వీరంతా మిడిల్ క్లాస్ సెక్షనే కావటంతో వారి బడ్జెట్కి తగ్గట్టే ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. మరి హైదరాబాద్లో అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్లు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, వాటి బడ్జెట్ ఎంత, ప్రధాన బ్యాంకులు అందించే హోమ్ లోన్స్, వాటి వడ్డీ రేట్లు, ఎన్నేళ్ల వ్యవధికి ఎంత ఈఎంఐ కట్టాలో ఓసారి వివరంగా చూద్దాం. భూముల ధరలు బాగా పెరిగిపోయాయి. ఆ ప్రభావం ఇళ్ల ధరల మీద స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే హైదరాబాదులో హౌసెస్ రేట్లు చుక్కల్ని తాకుతున్నాయి. నిజానికి 7-8 ఏళ్ల క్రితం వరకు కూడా హైదరాబాదులో 40 నుంచి 60 లక్షల మధ్యలో మంచి 2 అండ్ 3 BHK ఫ్లాట్స్ దొరికేవి. ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా తర్వాత హైదరాబాద్లో ఓన్ హౌస్లకి డిమాండ్ పెరిగింది. మన దేశంలో మిడిల్ క్లాస్ సెక్షన్ కోసం ఇళ్లు నిర్మిస్తే మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్లకి ప్రాధాన్యతనిస్తున్నారు డెవలపర్లు. ఇక హైదరాబాద్లో భారీ ప్రాజెక్టులు పెరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ అంతటా ఈ ట్రెండ్ అయితే రాలేదు. వెస్ట్ జోన్ మినహా నగరంలో మిగిలిన ఏరియాల్లో ORR చుట్టుపక్కల ఇంకా అందుబాటు ధరల్లో ఇళ్లు దొరుకుతున్నాయి. ఓపిగ్గా వెతకాలే కాని మంచి ప్రాజెక్టుల్లో 70 లక్షల నుంచి ₹1 కోటి బడ్జెట్లో 2 BHK 3 BHK ఫ్లాట్స్ లభిస్తున్నాయి. కరోనా తర్వాత భయంకరంగా పెరిగిపోయిన వడ్డీ రేట్లు మిడిల్ క్లాస్ సెక్షన్ సొంతింటి ఆశల్ని చంపేశాయి. కోవిడ్కి ముందు 4% ఉన్న RBI రెపో రేటు ఆ తర్వాత 6.5%కి పెరిగింది. ఈ కారణంగా రుణ లభ్యత తగ్గిపోగా అధిక వడ్డీ రేట్ల భయంతో హోమ్ లోన్స్ తీసుకోవాలనుకునేవారు వెనకడుగు వేశారు. రీసెంట్గా RBI రెపో రేటుని 25 బేసిస్ పాయింట్స్ కట్ చేయటం, ఫ్యూచర్లో రెపో రేట్ కట్స్ మరిన్ని ఉంటాయి అనే ప్రచారాలు, ఇళ్ల నిర్మాణానికి రుణాలిస్తామని కేంద్రం ప్రకటించడం లాంటివి మళ్లీ అఫోర్డబుల్ హౌసెస్ డిమాండ్ సృష్టిస్తుంది అనే అంచనాల్ని పెంచాయి. ఓన్ హౌస్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకునే వారందరి ఫస్ట్ ఆప్షన్ హోమ్ లోన్స్. డౌన్ పేమెంట్ కి కావాల్సినంత బడ్జెట్ అడ్జస్ట్ చేసుకున్నాక ఎక్కువ మంది లోన్స్కే వెళ్తూ ఉంటారు. ఇక మధ్యతరగతి వర్గాల్లో అధిక శాతం హోమ్ లోన్స్ తీసుకునే సొంతింటి కల నెరవేర్చుకుంటారు కాబట్టే వారికి బ్యాంకులు సైతం గృహ రుణాలు అందిస్తున్నాయి. మరి బ్యాంకులు ఇచ్చే రుణాలు ఎలా ఉన్నాయి, హోమ్ లోన్ టెన్యూర్ రేంజ్ ఎలా ఉంది, లోన్కి వెళ్తే ఎంత మార్జిన్ కట్టాలి, ఈఎంఐల లెక్కేంటో ఓసారి చూద్దాం. బ్యాంకులిచ్చే హోమ్ లోన్స్, వాటి మీద వడ్డీ రేట్లు, టెన్యూర్ రేంజ్ని బట్టి ఈఎంఐలు ఎలా ఉంటాయనే విషయానికి వద్దాం. మీరు 70 లక్షలు పెట్టి డబల్ బెడ్రూమ్ కొనుగోలు చేశారనుకుందాం. 15 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేసి మిగిలిన 55 లక్షల మొత్తం హోమ్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నారు. SBIని సెలెక్ట్ చేసుకుంటే ప్రస్తుత వడ్డీ రేట్లు పర్ యానం 8.5 నుంచి 9.65%గా, హోమ్ లోన్ టెన్యూర్ సంవత్సరం నుంచి 30 ఏళ్ల వరకు ఉంది. 8.5% వడ్డీ లెక్కేసుకుని లోన్ టెన్యూర్ని 10 ఏళ్లుగా ఫిక్స్ చేసుకుంటే నెలకి ₹68,192 కట్టాలి. HDFCలో అయితే 8.75% వడ్డీ రేటుకి ప్రతి నెల ₹68,930 ఈఎంఐ పే చేయాలి. LIC హౌసింగ్ లోన్స్లో 8.5% వడ్డీ రేటుతో ఈఎంఐ ₹54,161 కట్టాలి. యాక్సిస్ బ్యాంక్లో 10 ఏళ్ల వ్యవధికి 8% వడ్డీ రేటుతో ఈఎంఐ ₹68,930గా ఉంది. అదే 20 ఏళ్ల టెన్యూర్కి లోన్ తీసుకుంటే SBIలో 8.5% ఇంట్రెస్ట్ రేటుతో ₹47,730 ఈఎంఐ కట్టాలి. HDFCలో 8.75% వడ్డీ రేటుతో ₹48,604గా ఉంది. LIC హౌసింగ్ లోన్స్లో 8.5% వడ్డీ రేటుతో ₹47,730, యాక్సిస్ బ్యాంక్లో 8% వడ్డీతో ₹46,004 ఈఎంఐ పే చేయాలి. ఒకవేళ లోన్ గడువుని 25 ఏళ్లుగా నిర్ణయించుకుంటే SBIలో 8.5% వడ్డీ రేటుకి ₹44,287 ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది. HDFCలో 8.75% ఇంట్రెస్ట్ రేటుతో ₹45,218, LIC హౌసింగ్ లోన్స్లో 8.5% వడ్డీ రేటుతో ₹44,287, యాక్సిస్ బ్యాంక్లో 8% ఇంట్రెస్ట్ రేటుతో ₹42,450 ఈఎంఐ కట్టాలి. అన్ని మేజర్ బ్యాంక్స్ గరిష్టంగా 30 ఏళ్ల టెన్యూర్ ఇస్తున్నాయి.